ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని నిరంతర స్మరణము అనేటువంటి అధ్యాయంలోని కొన్ని విషయాన్ని తెలుసుకుందాం. వివిధములైన భౌతికావసరముల సమకూర్చుకొను ప్రాకులాటలో తగులుకొని ఉన్న పెక్కురు కఠినమును దుఃఖభాజనమును అగు జీవితము గడుపుచున్నారు. అట్టివారు వారి జీవిత సమస్యలతో ఎంతవరకు సతమతమగుచున్నారనగా, వారు నిర్లక్ష్యము చేయరాని అతి ప్రధాన జీవితావసరమును గాని ఆర్థిక లాభమును గాని పోగొట్టుకొనిననే తప్ప భక్తి ప్రవృత్తులకు తమ కాలము వినియోగించలేమని నమ్ముచున్నారు. కొన్ని వేళల వారి విషయము గమనించినట్లు కనబడుచున్నది. ఈ భావము వారిని ధర్మపథము నుండి దూరము వనరించుచున్నది. కానీ వారి మనస్సులు ప్రతి క్షణము అసంఖ్యాక ప్రాపంచిక జీవిత సమస్యల గూర్చి ఆలోచించుట ఎందే నిమగ్నమై ఉండును. ప్రగాఢ సంతాపమునందో దుఃఖమునందో మునిగి ఉన్నప్పుడు తప్ప తక్కిన ఎడల వారి మనస్సులను దైవము వైపు మరలించుట లేదు. కారణమేమనా, నిరంతరము వారి దృష్టిలో నిలిచియుండు ప్రాపంచిక లాభమునకే వారు ప్రాథమిక ప్రాముఖ్యమిత్తురు. ఇట్లు వారు మాయలో చిక్కుపడి ఎప్పుడునూ అందుండి బయటపడని ఆలోచింపరు. మనము మన దృష్టిని భగవంతుని వైపు మరల్చి సాక్షాత్కారమే ప్రాథమిక జీవన లక్ష్యముగా భావింతుమేని దానినే ప్రపంచములో తక్కిన అన్నిటికంటే సర్వోత్కృష్టముగాను సర్వప్రథమముగాను చూడనారంభింతుము. అట్లనే మనము మన ప్రాపంచిక బాధ్యతల మరచి మనపై ఆధారపడిన వారికి దుఃఖమును దురవస్థను కలిగించినట్లుగా మన కర్తవ్యమును నిర్లక్ష్యము చేయమని కాదు. దైవము ఎడల ఎట్లో వారి ఎడల అట్టే మన కర్తవ్యమును ఎప్పుడునూ నేమరరాదు. కానీ వాటిలో తగని రీతిగా తగులుకోరాదు. ఇందుకు మన విరామ కాలములో పడుకొనబోటకు ముందే అయినచో మరియు మంచిది. కొన్ని విషయములు వినియోగించి ధర్మపథమున దైవ సహకారము అపేక్షించి శ్రద్ధతో కూడిన హృదయముతో దేవుని ప్రార్థించవలెను. ఇట్లు మనము సక్రమముగా భక్తి ప్రేమలు నిండిన హృదయముతో చేసిన ప్రార్థన ఎన్నడూనూ ఆలకింపకొండుట జరగదు. ఇక్కడ బాబూజీ గారు చాలా ముఖ్యమైనటువంటి విషయము, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు దీనిని ఎదుర్కొంటుండేటువంటి సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చినారన్నమాట. చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే చాలామంది చాలా రకాలైనటువంటి భౌతికమైనటువంటి అవసరాలని సమకూర్చుకోవడానికి ప్రాకులాడుతున్నారు. చాలా కఠినమైనటువంటి దుఃఖభాజ్యమైనటువంటి జీవితాన్ని గడుపుచున్నారు. అటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవిత సమస్యలతో ఎంతవరకు వాళ్ళు సతమతం అవుతున్నారంటే, వాళ్ళు నిర్లక్ష్యం చేయరాని అతి ప్రధానమైనటువంటి జీవితావసరం కానీ ఆర్థిక లాభమును కానీ పోగొట్టుకుంటే తప్ప భక్తి ప్రవృత్తులు తాము చేసేదానికి సమయం లేదు. అంటే ఇవన్నీ వదులుకుంటే కానీ నేను భగవంతుని తలుచుకోలేను అనేటువంటి ఒక భ్రమ భావనలో ఉన్నారనమాట. అంటే మాకు రోజు పొద్దున్నే లేచితూనే ఆఫీసులకు వెళ్ళాలి, పనులు చేయాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, ఇవన్నీ వ్యాపారాలు చేయాలి, ఇవన్నీ ఉండేటప్పుడు అవి చేస్తే కానీ రెక్కలాడితే కానీ డొక్కలు నిండదనే పరిస్థితి ఉండేటప్పుడు అది వదిలిపెట్టేసుకుంటే కానీ భక్తి చేసేదానికి మాకు సమయం లేదు. అలాంటప్పుడు మేము ఎక్కడ భక్తి చేయాలా అని అడుగుతారు. అటువంటి వాళ్లకు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయాల్ని బాబూజీ గారు చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని సమయాలలో వాళ్ళు ఈ విషయాన్ని గమనించినట్లు కనబడుతూ ఉంది. ఏంటంటే భగవంతుని పొందాలి కదా అని హృదయంలో ఉంటుంది, కానీ సమయం లేదే అని బాధ కలుగుతుందనమాట. ఈ భావం వాళ్ళకి పథం నుండి వాళ్ళని దూరంగా తీసుకెళ్ళిపోతుంది. కాకపోతే వాళ్ళ మనస్సులు ప్రతిక్షణము అసంఖ్యాకములైనటువంటి ప్రాపంచిక జీవిత సమస్యల గురించే ఆలోచిస్తూ ఉంటుంది, అందులోనే నిమగ్నమై ఉంటుంది. కాబట్టి వాళ్ళకి భగవంతుడి పట్ల శ్రద్ధ కానీ భక్తి కానీ చూపించేదానికి సాధ్యం అవ్వదు. అది బాబూజీ గారు చెప్తున్నారు. ప్రగాఢమైనటువంటి సంతాపంతో దుఃఖంతో మునిగి ఉన్నప్పుడు తప్ప వాళ్ళు తక్కిన సమయాలలో వాళ్ళ మనసులు దైవం పట్ల మరల్చదు. అందుకే ఎప్పుడు కానీ ఒకటి చెప్తారు పాత వాళ్ళు, సంకటం వచ్చినప్పుడు అంటే కష్టాలు వచ్చినప్పుడు వెంకటరమణ అంటాడంట.
అంటే ఎప్పుడైతే కష్టం వచ్చిందో అప్పుడు భగవంతుడిని తలుస్తారన్నమాట. అప్పటిదాకా లేదు. ఎందుకంటే భగవంతుడిని అప్పుడు కూడా తలిచేది ఎందుకంటే ఈ కష్టం నుంచి పరిహారం చెయ్యి, ఆర్థిక సహాయం కావాలా ఆర్థిక సహాయం చెయ్యి, లేదా ఆరోగ్య సహాయం కావాలి ఆరోగ్య అభివృద్ధి కావాలా దానికి చెయ్యి అని కోరుకుంటారు, మొక్కుకొట్టారే కానీ భగవంతుడా నాకు నా జీవిత సమస్యని పరిష్కారం చేసేటువంటి మార్గం చూపించు అని ఎవ్వరూ అడగరన్నమాట. అది బాబూజీ గారు చెప్తున్నారు. అది వాళ్ళు ప్రాపంచిక లాభాన్నే వాళ్ళు అర్థిస్తారన్నమాట. అది వాళ్ళకి ప్రాథమికమైనటువంటి ప్రాముఖ్యత అన్నమాట. కాబట్టి ఇట్లు వాళ్ళు ఏం చేస్తారంటే మాయలోనే చిక్కిబడి ఎప్పుడు దాంట్లోనే ఉండిపోతారు. అంటే ప్రాపంచిక విషయాల గురించే ఎప్పుడు ఆలోచిస్తుంటారు, దానిలోనే పడిపోతారు, అదే సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటారు. మనం ఏంటంటే మన దృష్టిని భగవంతుడి పట్ల మరల్చకపోతే సాక్షాత్కారమే మన ప్రాథమిక జీవితము లక్ష్యము అని అనుకుంటే తప్ప మనము అతని పట్ల తిరిగి చూసేదానికి అవ్వదు. ఎప్పుడైతే నాకు సాక్షాత్కారమే ఒక ప్రాథమిక జీవిత లక్ష్యము అని ఎప్పుడైతే నేను స్థిరంగా భావిస్తానో అప్పుడు ప్రపంచంలో మిగతా అన్ని విషయాల కన్నా నాకు ఇదే మిన్న అవుతుంది. ఏది? భగవంతుడి ప్రాప్తి. అదే మనకు సర్వోత్కృష్టముగా కనిపిస్తుంది, సర్వప్రథమముగాను మనము చూసేదానికి ఆరంభిస్తాము. అట్లని మనము మన ప్రాపంచిక బాధ్యతల్ని వదిలిపెట్టేసేయాలని కాదు, మనపైన ఆధారపడి ఉండే వాళ్ళనే దుఃఖాల పాలు చేసేదాన్ని కానీ వాళ్ళకి దురవస్థ కలిగించాలని కాదు. మన కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యండి అని చెప్పట్లేదు బాబూజీ గారు. ఎందుకంటే భగవంతుడి పట్ల ఎట్లో అట్లే మనల్ని అనుసరించుతుండేటువంటి వాళ్ళు, మనపైన ఆధారపడి ఉండేటువంటి వాళ్ళ పట్ల కూడా మనం అలాగే ఉండాలి అని బాబూజీ గారు చెప్తున్నారు. కాకపోతే ఆ ఒక ప్రాపంచిక విషయాలలో మనం విపరీతంగా తగులుకొని ఉండరాదు, అందులోనే ఇరుక్కుపోరాదు. అయితే దీని నుంచి బయటకొచ్చి మనం ఎలాగ ఇవన్నీ చేసుకుంటూ ఎలాగ భగవంతుడిని మనము కోరుకోవాలి, ఏ రకంగా అతని ఒక సహాయాన్ని అర్థించాలి, లేదా ఆయన ఒక సాంగత్యాన్ని మనం పొందగలుగుతాము, ఆయన వేసిచ్చినటువంటి మార్గంలో నడవగలుగుతాము, ధ్యానం చేసుకోగలుగుతాము, శుద్ధీకరణ చేసుకోగలుగుతాము, ఏ రకంగా చేయాలి ఈ సమస్య నుంచి దాటి ముందుకొచ్చి అంటే దానికి బాబూజీ గారు చాలా చక్కగా ఒక పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నారనమాట. ఏంటది అంటే మనకి విరామ సమయంలో, అందులోనూ పడుకోనే కన్నా ముందు, నిద్రించేదానికన్నా ముందు చాలా మంచిది అన్నమాట. కొన్ని నిమిషాలని మనం వినియోగించి మనకి భగవంతుడా నీ మార్గంలో నడవాలనుకుంటున్నాము, నీ ధ్యానం చేయాలనుకుంటున్నాము, నువ్వు చెప్పినట్టుగా శుద్ధీకరణ, నిరంతర స్మరణ, ప్రార్థన అన్నీ నువ్వు భక్తి శ్రద్ధలతో ప్రేమతో చేయాలనుకుంటున్నాం, కానీ కుదరట్లేదు. ఈ ప్రపంచం అనేటువంటి బంధనాలలో నేను ఇరుక్కుపోయినాను, ఎట్లన్నా చేసి నన్ను నీ మార్గంలో నడిపించు తండ్రి అని శ్రద్ధతో కూడినటువంటి హృదయంతో ఎప్పుడైతే భగవంతుని మనం ప్రార్థిస్తామో ఆ ప్రార్థన భగవంతుడు ఆలకించకుండా ఉంటాడా? ఎప్పటికీ లేదు, తప్పకుండా ఆలకిస్తాడు. కాబట్టి మన హృదయము ప్రేమ, భక్తి, విశ్వాసము, శ్రద్ధతో నిండి అటువంటి ప్రార్థనను చేస్తే అతను ఆలకిస్తాడు. మన మొరని మనకు అన్ని రీతులా ఈ యోగ సాధనను చేసేదానికి మనకు ఆ వాతావరణాన్ని అనుకూలంగా చేసి ఇస్తాడన్నమాట. దీనికి వైయక్తికంగా నేను అనుభవించినటువంటిది ఎన్నో ఉన్నాయి. అందులో ఒక చిన్నది ఉదాహరణ చెప్తాను. ఏ రకంగా బాబూజీ గారు మనకి అనుకూలం చేసిస్తారు, కష్ట పరిస్థితులలో ఉన్నా కూడా మనము అతన్ని ప్రార్థిస్తే ఏ రకంగా మనకు అనుకూలం చేసిస్తారనడానికి నాది ఒక చిన్న ఉదాహరణ. ఇది ఎన్నో ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి, కాకపోతే ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఏంటంటే మా అమ్మాయి అప్పుడు ఇంకా 2.5 సంవత్సరం మా అమ్మాయికి, అప్పుడే నేను ఇంకా ధ్యానం తీసుకున్నాను. నేను బళ్ళార్లో ఉంటూనే ఒక 15 కిలోమీటర్ల దూరంగా ఉండే పల్లెటూరులో నేను ఉద్యోగం చేస్తూ ఉంటుంది. అప్పుడు నాకు లూనా ఉండేది తీసుకెళ్ళడానికి రావడానికి వెళ్ళడానికి. ఆ రోడ్లు ఎలా ఉన్నాయంటే వర్షం వస్తే రావడానికి లేదు, పోవడానికి లేదు, అలాంటి రోడ్లు. తెలుసు కదా ఎలా ఉంటుంది గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి ఆ
రోడ్లన్నీను అంత దురవస్థలో ఉండేదండి. అసలు రోడ్డు అనేది లేదు, ఊరికే మట్టి రోడ్డు అది అంతే. కాకపోతే నేను బ్యాంకులో క్యాషియర్ కౌంటర్లో కూర్చుంటే 5:30 దాకా తప్పనిసరిగా అక్కడ ఉండి క్యాష్ క్లోజ్ చేసుకుని బయలుదేరాలి. అలాంటి సమయంలో ఏంటంటే క్యాష్ క్లోజ్ అయ్యి నేను బయలుదేరేసరికి 5:40 అయ్యేది. అక్కడి నుంచి బళ్ళారికి రావాలంటే కనిష్టపక్షంగా అరగంట నుంచి 3/4 గంట దాకా పట్టేదన్నమాట. అలాంటి పరిస్థితిలో సత్సంగం వచ్చేసేసి మంగళవారం గురువారం 6:30కు ఉండేది శంకరప్ప గారింట్లో. అప్పుడు ఆయన బళ్ళారిలో ప్రిసెప్టర్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు. ఆ 6:30 సత్సంగానికి నేను తప్పకుండా వెళ్ళాలనేది చాలా నాకు మనసులో అనమాట. కాకపోతే ఏంటి, మా అమ్మాయి చంటిపిల్ల, కాకపోతే సురక్షితంగా మా తల్లిగారు చూసుకునేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఉండేది. నాకేమో ఇక్కడ ఆఫీసు, ఇక బ్యాంకు నుంచి మళ్ళీ నేను అంతా కట్టేసుకుని మళ్ళీ వెళ్ళాలి అక్కడికి. అంటే ఎలాగ ఇది సాధ్యం లేదు అనేటువంటి పరిస్థితి. కాకపోతే నా హృదయం ఎప్పుడూ బాబూజీ గారిని ఒకటే ప్రార్థన చేసేది, నేను ఒక్క సత్సంగం కూడా తప్పించకూడదయ్యా బాబూజీ మహారాజ్, నన్ను సత్సంగానికి తీసుకెళ్ళేలాగన్నా కానీ నేను వెళ్ళాలి, నేను రావాలి నీ సత్సంగానికి అని అనుకునేదాన్ని. అనుకుంటే అక్కడ 5:30కు అది క్యాష్ కౌంటర్ చేసి క్లోజ్ చేసుకుని 5:40కి బయలుదేరానంటే ఇక్కడ కరెక్ట్గా మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి 6:15 అయితే మొహం గడుక్కున్నానో లేదో, ఇంక చంటి పిల్లని చూడడం వెళ్ళడం దూరం మాట, కాకపోతే మొహం గడుక్కున్నానో లేదో, ఒక గ్లాసు మంచినీళ్ళు తాగానో లేదో అలా బయలుదేరేదాన్ని. ఒక్కొక్కసారి బొట్టు పెట్టుకోవడం కూడా మర్చిపోయేదాన్ని. ఇంకా అలా వస్తే అలాగే ఆగమేఘాల మీద అలాగే వెళ్ళిపోవడం అంతే. మళ్ళీ అలాగే స్కూటర్ గేట్ బయట పెట్టడం, అలాగే లోపల రావడం, బ్యాగ్ పెట్టేసేయడం, అలా మళ్ళీ వెళ్ళిపోవడం అనమాట. వెళ్ళిపోతే ఇంక ఒక్కొక్కసారి 5 నిమిషాలు ముందుగానే చేరుకునేదాన్ని, ఒక్కొక్కసారి సరి అయిన టైంలో, ఒక్కొక్కసారి 5 నిమిషాలు లేటుగా కూడా చేరుకునేదాన్ని. కాకపోతే అది లేటుగా చేరుకునేదానికి దానికంత తిట్లు తిన్నాం లేదనేది కాదు, కాకపోతే సత్సంగానికి వెళ్ళాలి నేను, అంతే ఉండేది. దానికి బాబూజీ గారు ఎలాంటి ఆ పరిస్థితులన్నిటినీ అలాగా చేసి సీదా నన్ను అక్కడ తీసుకెళ్ళి దింపేవాళ్ళు అనమాట. అంత అనుకూలం చేసి ఇచ్చారు బాబూజీ గారు. అంటే ఎందుకు కానీ చెప్తున్నాను ఇది అంటే, మనము కోరుకుంటే తప్పకుండా అతను మనకి ఇటువంటి పరిస్థితిని అనుకూలం చేసి ఇస్తాడన్నమాట. మనం అనుకోవాలంతే అతన్ని, మనం ప్రార్థించాలంతే అతన్ని. తర్వాత మళ్ళీ సత్సంగం అయ్యాక వెళ్ళి కూతుర్ని పలకరించి మాట్లాడించి ఒక నా కర్తవ్యం ఏమైంది అది చేసేదాన్ని. అంటే ఎక్కడా మనం నిర్లక్ష్యం చెయ్యము. మనం అనుకుంటామంటే ఏదో నిర్లక్ష్యం అయిపోతుంది, మనల్ని మనమే నిర్లక్ష్యం చేసుకుంటాం. భగవంతుని ఒక ప్రాప్తి గురించి మనం పరితంపించకపోతే మనల్ని మనమే నిర్లక్ష్యం చేసుకున్నట్ట. కాబట్టి బాబూజీ గారు ఏం చెప్తున్నారు, తప్పకుండా అటువంటి ప్రార్థన చెయ్యండి. ఎవరికైతే అనానుకూలత ఉందో, ఎవరైతే చెయ్యలేకపోతున్నారో, చెయ్యాలనుకుని కూడాను అటువంటి వాళ్ళు ఈ రకంగా ప్రార్థన చేయండి. తప్పకుండా అవకాశం మీకు ఒదిగి వస్తుంది. ఈ ఒక హామీ నేను ఇవ్వగలను, ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి నేనే. చెప్పేది ఎందుకంటే ఇలా ఎంతోమంది బాధలలో ఉన్నారు, వాళ్ళకందరికీ ఉపయోగం కానీ అని చెప్తున్నాను అంతే నేను. కాబట్టి మిత్రులారా, ఇవాళతో ఈ సత్సంగాన్ని ముగిద్దాం. మరికొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు, నమస్కారం. Mm-hmm.